ఏపీలో నిలిపివేసిన న్యూస్ ఛానల్స్ ప్రసారాలను తక్షణం పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై ఎన్బీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఛానల్స్ ప్రసారాలను నిలిపేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. భవిష్యత్తులోనూ ఛానల్స్ ప్రసారాలను అడ్డుకోకుండా ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరింది న్యూస్ బ్రాడ్కాస్టర్ ఫెడరేషన్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఏపీలో న్యూస్ ఛానల్స్ నిషేధిస్తూ వాటిని నిరోధిస్తూ తీసుకున్నటువంటి చర్యలపైన ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా సాక్షి టీవీ, టీవీ9, 10 టీవీ ఈ ఛానల్స్ అన్నిటిని కూడా వాటిని నిలిపివేస్తూ లోకల్ గా ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్స్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఇవంతా కూడా ట్రాయ్ నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు కాబట్టి ఇమీడియట్ గా నిబంధనలు పాటించాలని ఏపీలో ఏవైతే బ్లాక్ చేసినటువంటి ఛానల్స్ ఉన్నాయో సాక్షి టీవీ, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ 4 ఛానల్స్ ను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ట్రాయ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ట్రాయ్ నిబంధనల ప్రకారం అగ్రిమెంట్ చేసుకుంటారు. సో అగ్రిమెంట్ ను ఉల్లంఘిస్తూ డిస్కనెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి ఇమీడియట్ గా ఆ ఉల్లంఘనలన్నిటిని కూడా ఇమీడియట్ గా తొలగించాలని, ఇమీడియట్ గా సాక్షి టీవీ ప్రసారాలన్నిటిని కూడా వెంటనే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఎవరైతే ఎంఎస్ఓలు ఉన్నారో మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్, సో వారందరికీ ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 15 ఎంఎస్ఓలు ఈ ఛానల్స్ అన్నిటిని కూడా 4 ఛానల్స్ నిరోధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే ఈ 4 ఛానల్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయనేటువంటి ఒక కక్షతో ఈ 4 ఛానల్స్ ప్రసారాలన్నింటినీ నిలిపివేసినటువంటి నేపథ్యంలో ఈ ఎంఎస్ఓల చర్యలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఈరోజు సానుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఏపీలో ఏవైతే నిరోధించినటువంటి ఛానల్స్ ఉన్నాయో వాటన్నిటిని వెంటనే పునరుద్ధరించాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపైన నేషనల్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు పాల్పడవద్దని, తమకు నచ్చనంత మాత్రాన, తమకు నచ్చని కంటెంట్ ప్రసారానంత మాత్రాన ఆ ఛానల్స్ ప్రసారాలను నిలిపివేయడం, నిషేధించడం డెఫినెట్ గా ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని ఇప్పటికే ఎన్బిడిఏ నేషనల్ బ్రాడ్కాస్టర్స్ డిజిటల్స్ అసోసియేషన్ కూడా నిన్న ఒక ప్రకటనలో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసింది. ఆరోగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్యంలో పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం అనేది నేరం కాదు. డెఫినెట్ గా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడమే ప్రజాస్వామ్యానికి, ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి సంకేతం. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి తమ యొక్క భావాలను వ్యక్తం చేసేటువంటి అధికారం ఉంది. సో భావాలు నచ్చనంత మాత్రాన దాన్ని నేరంగా పరిగణించి దాన్ని అణచివేసేటువంటి ప్రక్రియకు పాల్పడడం డెఫినెట్ గా అది నియంత్రణతో కిందికి వస్తుంది. కాబట్టి అటువంటి చర్యలన్నిటిని కూడా వెంటనే మానుకోవాలని ఇప్పటికీ ఎన్బిడిఏ ఒక ప్రకటనలో వెల్లడించినటువంటి నేపథ్యంలో తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ఈ రోజు ఈ ట్రాయ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ అగ్రిమెంట్స్ ముందుగా చేసుకున్నటువంటి ఒప్పందాలను ఉల్లంఘిస్తూ తీసుకున్నటువంటి ఎంఎస్ఓల నిర్ణయాన్ని తప్పుపట్టింది. వెంటనే ఆ ఒప్పందాలన్నిటిని గౌరవిస్తూ ట్రాయ్ నిబంధనలను పాటిస్తూ వెంటనే సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని, తక్షణమే ఈ సమాచారాన్ని స్వేచ్ఛగా, మీడియా స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రసారాలు స్వేచ్ఛగా ముందుకు వెళ్లే దిశగా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ప్రజాస్వామ్యవాదులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.